ఆటోమొబైల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఒకప్పుడు పెట్రోల్‌తో, డీజిల్‌తో మాత్రమే నడిచే ఇంజన్లున్న స్థానంలో ఇప్పుడు సీఎన్‌జీ తర్వాత హైబ్రిడ్ రకాల ఇంజన్లు కూడా తయారై మార్కెట్‌లోకి వచ్చిన పరిస్థితి. కేవలం ఆక్సిజన్‌తో మాత్రమే పనిచేసి ఎలాంటి ఖర్చు లేకుండా ఆక్సిజన్‌తో శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్ తయారు చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇట్లాంటి ఒక ఇన్నోవేషన్‌ను సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరి యూనివర్సిటీకి చెందిన కౌశిక్ ఒక గొప్ప ఇన్నోవేషన్ తయారు చేశారు. సో, ఒక రకమైన ఇంజిన్ తయారు చేశారు. సో, ఈ ఇంజిన్ కేవలం ఆక్సిజన్‌తో మాత్రమే పనిచేస్తుంది. అసలు ఈ ఆక్సిజన్ తోటి పనిచేయడానికి అతనికి వచ్చిన ప్రేరణ ఏంటిది? ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధంగా దీన్ని ఇన్నోవేషన్ చేశారు? దీనికి సంబంధించి పేటెంట్ హక్కులను ఏ విధంగా సాధించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కౌశిక్ ఉన్నారు. వారితోటి మాట్లాడి ఈ ఇంజిన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఇది తయారు చేయడానికి తాను ఎలాంటి కష్టపడ్డారో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, చెప్పండి. సో, ఆక్సిజన్‌తో పనిచేసే ఒక ఇంజిన్‌ను తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ తయారు చేయడానికి మీరు ఎదుర్కొన్న కష్టం ఏంటి? సో ఆక్సిజన్‌తో రన్ చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చి పొల్యూషన్ ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి జరుగుతుందో అది దగ్గర గ్లోబల్గా 80% to 90% ఆఫ్ పొల్యూషన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచే అవుతుంది. సో ఇది నా చిన్నప్పటి నుంచే నాకు థాట్స్ ఉండేవి. నా 4th, 5th నుంచే మా టీచర్స్ కానీ వీళ్ళంతా ప్రతి ఒక్కరు పొల్యూషన్ చేయకూడదు, వీ షుడ్ సేవ్ అవర్ ఎర్త్ ఇలా చెప్పేవాళ్ళు అనమాట. సో నాకు ఆ టైం నుంచే నాకు ఈ కోడింగ్ అండ్ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ స్కిల్స్ అనేవి అప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండేవాడిని. సో నేను ఎలా అనుకునేవాడిని అంటే ఇది ఒక్కటే ప్రాజెక్ట్ కాదు, ఎన్నో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసాం. దానివల్ల ఎలా థాట్స్ వచ్చాయంటే సో ఈ 80% to 90% ఏదైతే పొల్యూషన్ జరుగుతుందో ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి ఆ పొల్యూషన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అనే ఒక థాట్తోనే ఈ ఆక్సిజన్ పవర్డ్ ఇంజిన్ అనేది స్టార్ట్ చేశాం. సో ఇది నా 10th నుంచి స్టార్ట్ చేశాను. లైక్ అరౌండ్ 3 years 4 yearsగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మొత్తం రీసెర్చ్ చేసుకున్నాను, హౌ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ ఎంత పొల్యూషన్ జరుగుతుంది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీగా ఈ ఇంజిన్ మెయిన్ ఏదైతే పొల్యూషన్స్ జరుగుతున్నాయో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి దాన్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అని కంప్లీట్ డేటా స్టడీ చేసాం ఒక 2 years. ఆ 2 years తర్వాత దీనికి ఫార్ములా కనిపెట్టాం. సో ఆక్సిజన్తో రన్ చేస్తే లేకపోతే నాట్ ఓన్లీ ఆక్సిజన్ ఏదైతే గ్యాసెస్ ద హార్మ్ఫుల్ గ్యాసెస్ పొల్యూట్ అయిన గ్యాసెస్ని ఇది ఎలా అయితే మనకి అట్మాస్ఫియర్లో కంప్లీట్ ఆక్సిజన్ దొరకదు, అది దొరికినప్పుడు ఆ గ్యాసెస్ ఏదైతే ఉందో అది ఇంటేక్ చేసుకొని దాని నుంచి ఎలా ప్యూర్ ఆక్సిజన్ రన్ అవ్వాలి, ప్యూర్ ఆక్సిజన్ మళ్ళీ యాజ్ అ అవుట్పుట్గా ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాస్ ప్లేస్లో ప్యూర్ ఆక్సిజన్ అనేది ఈ ఇంజన్ నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఏ ఇంజన్ అయినా నడవాలంటే ఒక శక్తి కావాలి, ఒక మంట రూపంలోనో ఏదో ఒక రూపంలో. దానికి ఇంధనం అవసరం ఉంటుంది, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఎట్సెట్రా ఏదన్నా కావచ్చు. సో ఇది ఆక్సిజన్ తోటి ఎట్లా శక్తిని ఉత్పత్తి చేస్తుంది? సో ఇది ఇంటేక్ పైప్స్ అనమాట. ఈ ఇంటేక్ పైప్స్ నుంచి ఆక్సిజన్ అనేది వెళ్తుంది. సేమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఎలా అయితే నోజ్ నుంచి మనం గాలి పీల్చుకుంటామో అదే విధంగా ఇది కూడా గాలి పీల్చుకుంటుంది అనమాట, ఆక్సిజన్ లేకపోతే ఎయిర్. సో ఈ ఎయిర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఇక్కడ ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్స్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఛాంబర్స్ 2 different ఛాంబర్స్ ఉంటాయి. ఏదైతే పొల్యూటెడ్ ఎయిర్ లోపలికి వెళ్తుందో ఆ ఎయిర్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళినప్పుడు 2 ఛాంబర్స్కి డివైడ్ అయిపోతుంది ఫస్ట్. ఎందుకంటే అది ప్యూరిఫై అవ్వడానికి, కంప్లీట్ ప్యూర్ ఆక్సిజనే కాకుండా పొల్యూటెడ్ గ్యాసెస్ ఒక ఛాంబర్లో, ప్యూర్ ఆక్సిజన్ ఏదైతే ప్యూరిఫై అయ్యిందో అది ఒక ఛాంబర్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ కంబషన్ జరగడం స్టార్ట్ అవుతుందో పిస్టల్స్ దగ్గరికి ఎనర్జీ ఎప్పుడైతే రిపెల్ అవుతుందో లేకపోతే ఎనర్జీ జనరేట్ అవ్వబోతుందో అక్కడ మేము ఆర్టిఫిషియల్ ఐస్ అనేది వాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఐస్ అండ్ పొల్యూటెడ్ గ్యాసెస్ ఏదైతే ఆక్సిజన్ నుంచి మేము ప్యూరిఫై చేసామో ఈ రెండింటి నుంచి ఒక కెమికల్ కంబషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండు కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు 60 to 65% ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఇగ్నిషన్తోనే కంబషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వీఆర్ నాట్ సెయింగ్ దట్ కంప్లీట్ 100% ఆఫ్ 150% ఆర్ 200% ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తుందని మేము క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఇట్స్ క్లెయిమింగ్ అరౌండ్ 60 to 70% ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆర్ హైబ్రిడ్ ఇంజిన్స్ ఉంటాయో అది ఒక రెస్ట్ పాయింట్ ఉంటుంది వాటికి పర్టికులర్గా. సో దీనికి ఒక రెస్ట్ పాయింట్ లేకుండా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. ఆ రన్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మన స్పీడ్ 40 అయినా 60 అయినా 100 ఆర్ 120 వెళ్ళినప్పుడు ఆ ఇగ్నిషన్ ఆ కంబషన్ ఏదైతే పిస్టల్స్ ద్వారా జరుగుతుందో అది వర్క్ ఫ్లో స్మూత్గా జరగడానికి ఆ విధంగా చేసాం.
అంటే వాహనాలకు ముందుకు తీసుకెళ్ళడానికి శక్తి ఎంత అవసరం ఉంటదనేది ఉంటది. ఒక కారుకి ఇంత అవసరం ఉంటది, బైక్‌కి ఇంత అవసరం ఉంటది, లేదా ఒక లారీకైనా సరే ఇంకెక్కువ శక్తి అవసరం ఉంటది ఇంజిన్‌కు. సో, ఇప్పుడు దీన్ని ఎంత శక్తి వరకు మీరు చేయగలిగే అవకాశం ఉంటుంది? సో, ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నది. బట్ భవిష్యత్తులో ఇది ఎంతవరకు రావచ్చు? దీన్ని బీఎన్‌పీ ఎంత శక్తి ఉత్పత్తి చేయవచ్చు? సో బేసికలీ ఈ ప్రోటోటైప్ అయితే నేను V8 ఇంజిన్స్లో చేశాను. V8 ఇంజిన్స్ లైక్ మ్యాక్సిమం స్పోర్ట్స్ కార్స్ లేకపోతే మీడియం లైట్ మోటార్ వెహికల్స్, మీడియం వెహికల్స్ రన్ చేయొచ్చు అనమాట. ఇదైతే ప్రోటోటైప్ ఇప్పటికి. దీన్ని మనం కాన్స్టెంట్గా నేను ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ ఆటోమేటెడ్గా సాఫ్ట్వేర్స్లో ఫస్ట్ ప్రోటోటైప్ చేసే కంటే ముందు సాఫ్ట్వేర్స్లో రన్ చేస్తాం ఎంత కెపాసిటీతో రన్ అవుతుంది అని. ఆ కెపాసిటీ నాకు దగ్గర దగ్గర 1300 to 1340 cc వరకు రీచ్ అయ్యింది. సో దాన్ని ఇంకా మనం ఇది ఇనీషియల్ స్టేజ్లో నాకు 1300 to 1340 cc వచ్చినప్పుడు ఇంకా మచ్ మోర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాం దీని మీద. అండ్ దగ్గర దగ్గర 1500 cc వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ తయారైంది. దీన్ని వెహికల్స్‌లో ఫిట్ చేయడానికి ఇంకేమన్నా మోడిఫికేషన్స్ అవసరం ఉంటాయా దీంట్లో? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంజన్కి వచ్చి మనం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వెహికల్స్లో మనం పెట్టలేము. ఎందుకంటే దీని కంప్లీట్ సిస్టమ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. నార్మల్ కార్స్లో ఇప్పుడు ఆ ఇంజిన్ తీసేసి ఈ ఇంజిన్ పెట్టేయాలంటే అస్సలు కుదరదు. ఎందుకంటే ఎనర్జీ ఫ్లో ఏదైతే క్రియేట్ చేస్తుంటారో ఆ పర్టికులర్ ఇంజిన్ ప్రకారంగానే వాళ్ళు డివైడ్ చేసుకొని ఉంటారు. సో దీనికోసం మనం కంప్లీట్ కార్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. కార్లో ఉన్న సెగ్మెంట్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. సో దానివల్ల ఈ ఇంజిన్ సైజ్ కూడా కొద్దిగా ఇంపల్ట్గా అయ్యి ఓన్లీ ఇంజిన్ ఒక ప్లేస్మెంట్ ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్లో డెవలప్ చేయబోతున్నాం కార్ని. అంటే అట్లాంటి స్ట్రక్చర్ సంబంధించి ఏదన్నా ఊహా చిత్రాలు మీరేమన్నా సిద్ధం చేసిండ్రా? దాన్ని చేసి పెట్టాము. చేసి అయితే పెట్టాం. దానికి ఇంకా లైసెన్సింగ్ అవ్వలేదు కాబట్టి దాన్ని మేము ఇంకా బయటికి తీసుకురావట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ ఇంజన్‌కి సంబంధించి పేటెంట్ జాతీయ స్థాయిలో గానీ, అంతర్జాతీయ స్థాయిలో గానీ మీ పేటెంట్ హక్కులను పొందారంటున్నారు. సో, ఇవి తీసుకున్నారా? అవును తీసుకున్నాం. సో దీన్ని ఎప్పుడైతే మాకు ఒక లీగల్ టీం ఉందన్నమాట. ఆ లీగల్ టీమ్ ఆఫ్ 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నా ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి, ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, నా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నా లీగల్ రిలేటెడ్ టు పేటెంట్ కానీ లైసెన్సింగ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగానే మేము దీనికి ఎగ్జామినేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి వాటికి వీటికి ఎగ్జామినేషన్స్, పేటెంట్ ఫైలింగ్, పబ్లిషింగ్ ఇవన్నీ చేసాము. సో, ఈ ఇంజన్‌కి సంబంధించి రా మెటీరియల్‌ని మీరు ఏ విధంగా సమకూర్చుకున్నారు? అంటే రకరకాల యాంగిల్స్‌లో ఇవి కావాల్సి ఉంటాయి కదా! ఏ విధంగా తయారు చేశారు? ఇది మేము కంప్లీట్గా దీన్ని డిజైన్ చేసాం ఫస్ట్. మేమైతే మెటల్ మేము మోడిఫై చేసుకోలేదు. మెటల్ ఇండస్ట్రీస్కే పంపించాం. మా డిజైన్ మాకు ఈ విధంగా కావాలి డిజైన్స్ అని. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతి ఒక్కటి ఇది డిస్మాండ్లింగ్ వేలోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ అసెంబుల్ చేసాం కాబట్టి మోడ్ ఆఫ్ మెటల్ కానీ లేకపోతే ఇది కంప్లీట్ మనం ఏ ఫైర్ లేకపోతే ఎనర్జీ గ్యాసెస్ ఏది రిలీజ్ అవ్వట్లేదు అండ్ హీట్ బర్న్ అవ్వట్లేదు కాబట్టి హీట్ బర్న్ కాకుండా ఉండడానికి దానికి ఒక సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ వాడాం. అంటే ఎక్కడైతే పిస్టల్స్ ఉంటాయో అక్కడ 80% ఆఫ్ అక్యూరసీ ఆఫ్ మెటల్ అండ్ 20% ఆఫ్ మెటల్ ఎక్కడైతే ఇంటేక్ పైప్స్ ఉంటాయో అండ్ వేవ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ వేవ్స్ దగ్గర 80% ఆఫ్ కెపాసిటీ ఆఫ్ మెటల్స్ అలా వాడాం. డిఫరెన్షియేషన్స్ ఆఫ్ మెటల్స్ అనేది యూ కెన్ సీ. ఇప్పుడు ఇది పూర్తిగా జీరో కాలుష్యం వస్తుందా? అవునండి, మొత్తం టోటల్ కంప్లీట్గా. సో, ఇది పూర్తి స్థాయిలో రావడానికి ఇంకా ఎంత టైం పట్టవచ్చు? ఇంకేం రావాల్సి ఉంటుంది? దీంట్లో డెవలప్మెంట్ ఏం చేయవలసి ఉంటుంది? సో, ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ఏఐ అనేది దీనికి ఏ విధంగా పనిచేస్తుంది? దీంట్లో మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడామంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి యాజ్ మనకి ఇండికేట్ చేస్తుంది. నార్మల్ కార్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కార్స్లో మనకి ఆటోమేటిక్గా ఇంటిమేట్ చేస్తుంది. పెట్రోల్ అయిపోయింది లేకపోతే డీజిల్ అయిపోయింది, గో ఫిల్ ద పెట్రోల్ అని మనకి ఇంటిమేషన్స్ వస్తూ ఉంటాయి. మనం దాని ప్రకారంగా మనం నడుచుకుంటాం. కానీ ఇక్కడ ఇట్స్ కంప్లీట్ మేము ఏ సిలిండర్స్ పెట్టట్లేదు, సపరేట్గా దానికి వెళ్ళి ఫిల్ చేసే అనే ఆప్షన్ కూడా మనం ఇవ్వట్లేదు ఇక్కడ. సో ఇదే ఓన్ డిసిషన్స్ తీసుకోవాలి. ఆ డిసిషన్స్ తీసుకోవాలంటే దానికి ఒక యాజ్ ఇట్ ఈజ్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే ఉందో అలా దీనికి కూడా ఒక బ్రెయిన్ కావాలి. ఆ బ్రెయిన్ కావాలన్నప్పుడు దట్స్ ద మెయిన్ రీజన్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లేకపోతే ఎయిర్ ఉంటుందో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే దాని కెపాసిటీ ప్రకారంగానే తీసుకుంటుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలో అది ప్రతి ఒక్కటి మనం ఎప్పుడైతే మన కార్ అయితే డిజైన్ చేయబోతుందో ఆ ప్రతి ఒక్క పారామీటర్స్లో ఓన్ డిసిషన్స్ అండ్ ఓన్ అక్యురసీ దాని నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక బ్రెయిన్ కోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడాం దీంట్లో. ముఖ్యంగా ఇందులో మనకు కారు కానీ అది కానీ మైలేజ్ గింత అని ఉంటుంది. దీనికి అటువంటి సమస్య లేదు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. సో ఇంజన్ హీట్ అవుతుంటుంది కదా, అట్లాంటి సమస్యలు ఏమైనా వస్తాయి? దాంతో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో?
ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది అయితే రాలేదు. లాస్ట్ 2 ఇయర్స్‌గా ఈ ప్రోటోటైప్ మీద డిఫరెంట్ క్లైమాటిక్ సిట్యుయేషన్స్‌లో అండ్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ పారామీటర్స్‌లో దీన్ని టెస్ట్ చేసాం. బిఫోర్ పేటెంట్ ఓన్లీ. పేటెంట్ తర్వాత కూడా దీని మీద చాలా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తున్నాం. ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది అయితే రాలేదు. దాదాపుగా మీరు ఎన్ని గంటలు అట్లా నడిపించి చూశారు? సో, ఇది ప్రతిరోజు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ప్రోటోటైప్ కంప్లీట్ అయ్యిందో, ఆ కంప్లీట్ అయిన రోజు నుంచి ప్రతిసారి 2 అవర్స్, 4 అవర్స్ ప్రతిరోజు 2 అవర్స్ నుంచి స్టార్ట్ చేసి 40 మినిట్స్ ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేసి 7-9 అవర్స్ రన్ చేసాం. కంప్లీట్ నైట్ లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ క్లైమాటిక్ రీజన్స్‌లో రన్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులొచ్చాయి. దాన్ని రెక్టిఫై చేసి దాని తర్వాత క్లెయిమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. సో మీరు పేటెంట్ హక్కులు తీసుకున్నారు. సో ఇది మార్కెట్లోకి తీసుకురావడానికి ఏదన్నా కంపెనీ కానీ మీరు ఓన్గా తయారు చేయడం, ఓన్గా పెట్టడం కానీ లేదా ఎవరితోటన్నా కోఆర్డినేట్గా చేసుకోవడం కానీ అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే కొన్ని కంపెనీస్‌తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌గా మేము డీల్స్ జరుగుతున్నాయి అండ్ ఈవెన్ ద కమ్యూనికేషన్ జరుగుతుందనమాట. దాన్ని కంప్లీట్‌గా నేనైతే ఒక సెపరేట్ కంపెనీ అయితే ఏం స్టార్ట్ చేయబోవట్లేదు. అండ్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సపరేట్గా దీనికోసం చేసే కంటే ఒక మంచి కంపెనీస్తో వెళ్ళి కొలాబరేషన్ చేయాలనే టాక్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ మా డేటా ప్రతి ఒక్కటి షేర్ చేసి దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రతి పారామీటర్స్లో టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. అంటే ఆక్సిజన్ ఇంజన్ను పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావడానికి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి? సో ఇది కంప్లీట్ నీడ్. ఇది ఒక యూనిక్ థింగ్. ప్రాబ్లమ్కి ఒక పెద్ద సొల్యూషన్ లాగా రాబోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ ఎఫిషియన్సీ మన ఓన్లీ పొల్యూషన్ ఒకటే కాకుండా ఈవెన్ పెట్రోల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ ఈ ఎఫిషియన్సీ ఫాసిల్ ఫ్యూల్స్ అనేవి ఎప్పుడు రినూవబుల్ కాదు. సో వాటిని కూడా మనం కాపాడుతూ ఈ పర్టికులర్ థింగ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు. సో మొత్తానికి ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పుల దిశగా ఆక్సిజన్ ఇంజన్ అనేది రాబోతుంది. సో ఇది ఎంత త్వరగా మార్కెట్లోకి వస్తే ప్రజలకు అంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కౌశిక్ చెప్తున్నారు. సో మొత్తానికి ఇది టోటల్ కాలుష్యం ఏమాత్రం లేకుండా, ఇంధనం అవసరం లేకుండా కూడా పనిచేసే ఈ యొక్క ఇంజన్ మార్కెట్లోకి వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు ఎలాంటి పొల్యూషన్ లేని వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి కౌశిక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.